వీరగంధం కోటేశ్వర ప్రసాద్, లక్ష్మీ పార్వతి వీరగంధం వెంకట సుబ్బారావుల కొడుకు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల కోటేశ్వర ప్రసాద్ ఫొటోస్ వేయలేకపోతున్నాం గమనించగలరు. ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ జీవితంలో పెను ప్రపంచం సృష్టించిన లక్ష్మీ పార్వతికి ఒక కొడుకు ఉన్నాడని మాత్రమే అందరికీ తెలుసు. కానీ అతను ఎలా ఉంటాడు, ఏం చేస్తున్నాడు అనే విషయాలు ఎవరికీ తెలియవు. ఏనాడు మీడియా ముందుకు రావడం కానీ, నలుగురిలో కలవడం కానీ చేయని కోటేశ్వర ప్రసాద్ 1980లో జన్మించాడు. ఇప్పుడు ఆయన వయసు 38 సంవత్సరాలు. తనకు 12-13 ఏళ్లు వచ్చే వరకు తల్లిదండ్రులతో కలిసి ఉన్నాడు. ఆ తర్వాత లక్ష్మీ పార్వతి వీరగంధం వెంకట సుబ్బారావు గారు విడిపోయారు. తండ్రి సుబ్బారావు అపర మేధావి, తల్లి లక్ష్మీ పార్వతి చదువుల సరస్వతి. తండ్రిలోని హరికథను, గాత్రాన్ని, తల్లిలోని చదువును ఇమిడించుకున్నాడు కోటేశ్వర ప్రసాద్. తండ్రిలాగా అద్భుతంగా హరికథ చెప్పగలడు. 5వ ఏట నుండే టీవీల్లో, రేడియోల్లో భగవద్గీత వల్లవేశాడు. అందులో గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నాడు. తల్లి నుండి చదువు అబ్బిన కోటేశ్వర ప్రసాద్ మెడిసిన్ చేశాడు. అబ్రాడ్ లో ఎంఎస్ పూర్తి చేసి ఆర్థోపెడిక్ సర్జన్ గా సెటిల్ అయ్యాడు. కానీ పై చదువులు చదవడానికి ముందే లక్ష్మీ పార్వతి కొడుకు ఎన్టీఆర్ లాగా నటుడు కావాలని భావించాడట. ఇదే విషయం వారికి దగ్గరైన వ్యక్తుల మధ్య కొంత చర్చకు రాగా, చదువు సంధ్యతో పాటు చక్కని రూపం కూడా ఉండడంతో దర్శకుడు ఈవీవి సత్యనారాయణ కోటేశ్వర ప్రసాద్ తో ఒక సినిమా చెయ్యాలని అనుకున్నాడు. ఈ సంఘటన జరిగినప్పుడు కోటేశ్వర ప్రసాద్ ఇంటర్మీడియట్ మాత్రమే చదువుతున్నాడు. ఇదే విషయాన్ని వెళ్లి ఎన్టీఆర్ గారిని అడిగితే చక్కని ఆలోచన చేశారు. సినిమా తీయండి, నా సపోర్ట్ కూడా ఉంటుంది అని చెప్పడంతో హీరోయిన్ గా రాశిని ఖరారు చేశారు. కథ రెడీ చేసుకుని కోటేశ్వర ప్రసాద్ ని, రాశిని మద్రాసు వెళ్లి స్క్రీన్ టెస్ట్ కూడా చేసి సినిమా ఆరంభించారు. కానీ అంతలోనే ఎన్టీఆర్ గవర్నమెంట్ పడిపోవడంతో అనేక రకాలుగా సంక్షోభంలో ఇరుక్కోవడం, దానికి కారణం ప్రధానంగా లక్ష్మీ పార్వతి కావడంతో ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీలోకి లక్ష్మీ పార్వతి కొడుకు వెళ్లడం కరెక్ట్ కాదేమో అని భావించిన కొందరు పెద్దలు దీనిని అడ్డుకున్నారు. చదువు కూడా పాడవకుండా ఉండాలని లక్ష్మీ పార్వతి కూడా నటన వైపు వెళ్లనివ్వలేదట. అలా యాక్టర్ కావలసిన కోటేశ్వర ప్రసాద్ ప్రస్తుతం డాక్టర్ గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఎన్టీఆర్ గవర్నమెంట్ పడిపోకుండా ఉంటే లక్ష్మీ పార్వతి కొడుకుని మనం హీరోగా చూసేవాళ్ళం. అంతేకాదు, ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతితో కలిసి రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్ర పోషించి ఉండేవారేమో కానీ పరిస్థితుల ప్రభావంతో అంతా తలకిందులవ్వడం గమనార్హం. అంతేకాదు, ఎన్టీఆర్ తో కానీ, నందమూరి కుటుంబ సభ్యులతో కానీ ఏనాడు కలవని కోటేశ్వర ప్రసాద్ దానికి గల కారణాలు, అతని చిన్నతనంలోని అనేక సంఘటనలను, అలాగే లక్ష్మీ పార్వతి చిన్ననాటి పరిస్థితులను, చదువుకున్న తీరు, మొదటి 2 పెళ్లిలకు సంబంధించిన అనేక జీవిత విశేషాలపై పూర్తి సమాచారంతో కొన్ని వీడియోస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో జత చేశాను. చూడని వారు తప్పకుండా చూడగలరు.